2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు మీకు కన్యా రాశిలో ఉండి శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద పడుతోంది. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్లో 0 నుంచి హీరో అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బిజినెస్ పరంగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన గురువు శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీరు వివాహం కోసం ప్రయత్నిస్తుంటే కనుక వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక కాలభైరవ అష్టకాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.